కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్లో ఫతేనగర్ వాసుల ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళులర్పిస్తూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఫతేనగర్ వాసులంతా ఏకతాటిపైకి వచ్చి భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు దారుణమని, ఈ అగత్యానికి పాల్పడిన వారిని పట్టుకుని పబ్లిక్ గా కాల్చి చంపాలని, అంతేకాకుండా ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. క్యాండిల్ ర్యాలీ అనంతరం పాకిస్తాన్ జెండాను తగలబెట్టి ఉగ్రదాడులు మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. చెట్టు మీద కొంగ పాకిస్తాన్ దొంగ, చెట్టు మీద కొంగ పాకిస్తాన్ దొంగ. మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. భారత్ భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్. లైట్ జై భారత్ మాతా జై, అన్నా జై. పాకిస్తాన్ దొంగ, పాకిస్తాన్ దొంగ. पाकिस्तान भारत माता की जय, मातरम मातरम मातरम, जय श्री राम, 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 जय श्री राम. మాతా కీ జై. మొన్న జరిగిన కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యలో భాగంగా ఈరోజు మా ఫతేనగర్ లో పార్టీలకు అతీతంగా అందరూ నిరసన కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి దుస్సాహమైన చర్య, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే వాళ్ళకు బాలేదు, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. మన దేశం అయినటువంటి భారతదేశం మన కిరీటం లాంటి ఉన్న కాశ్మీర్ పై వాళ్ళ కన్నుబడి ఎన్నో విధ్వంసాలను సృష్టించింది.
సృష్టిస్తుంది. దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షకు గురవుతారని గట్టిగా ప్రకటిస్తున్నాం. ఈ యొక్క భాగంగా వాళ్ళు హిందూ ముస్లిం అనే భేదంతో చూసి హిందువా ముస్లిం అని కాల్చడం నిజంగా ఒక మతపరమైన చర్యలు తీసుకొచ్చి ఇట్లా కాల్చడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారం రోజుల కిందటే వివాహమైన హనీమూన్ పోయినటువంటి జంట కూడా పాయింట్ బ్లాంక్ లో పెట్టి కాల్చడం అనేది చాలా బాధాకరమైనటువంటి ఇటువంటి చర్యలను పాకిస్తానీ ప్రపంచ దేశాలన్నీ బహిష్కరించి తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్నప్పటికీ వాళ్ళు పక్క దేశమైన మనపై చూస్తున్నందుకు వాళ్ళ సరైన బుద్ధి చెప్పాలి. సరైన సమయంలో సరైన బుద్ధికి అవసరమైతే మనం మోడీ గారి ఆధ్వర్యంలో యుద్ధం ప్రకటించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మన భారతదేశంలో 22వ తారీఖు నాడు ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి నిరసనగా బస్తీవాసులు అందరం కూడా ఫతేనగర్ బస్తీవాసులు అందరూ కూడా నిరసన తెలుపుతూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎవరైనా చేసినట్టయితే ఫతేనగర్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మేము తిరగబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా, హిందూ బాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రేపు మనము మన తరాలు మన పిల్లలు 50 రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుకునే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకు అన్ని బోధనలు చేయాలి. ముఖ్యంగా మహిళలకు, యువ నాయకులకు అందరు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి తీసుకోబోయే నిర్ణయానికి ఈరోజు మీటింగ్ నడుస్తుంది. కాబట్టి వాళ్ళు తీసుకోబోయే నిర్ణయానికి మనం కట్టుబడి ఆయన అనుచరులు నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మనందరం కూడా ఐక్యతగా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారతదేశానికి అడ్డు జై శ్రీరామ్.